యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి సభల ఆఖరి రాత్రి ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా దేవుని దాసులు మా ప్రియులు చౌడయ్య గారికి అండ్ కుమారుడు జాష్వా కుటుంబానికి నేను శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించుగాక. దైవజల యేసన్ గారు ప్రేమించే వారిలో ఒకరు చౌడయ్య గారు అండ్ యేసన్న గారిని విపరీతంగా ప్రేమించే వారిలో ఒకరు చౌడయ్య గారు. అది గతంలో మీకు తెలుసు. అన్న తరచుగా ఇక్కడికి వచ్చేవారు యేసన్న గారు. ఆ తర్వాత కూడా మేము ఆ పరంపరను అలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ సభలో పాలు పంపులు పొందడానికి ప్రభు సహాయం చేశారు. సంవత్సరానికి వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని నేను ఈ పరిచర్యలో చూస్తూ ఉన్నాను. అండ్ దేవుడు వారిని ఎంతగా హెచ్చించిన గణపరిచిన గుండె నిండా కృతజ్ఞతను దేవుడు నింపారు. ఏ స్థితిలో నుండి వచ్చారో దాన్ని మర్చిపోకుండా ఈరోజు 4 పాటలు వస్తే ఆపలేము, 2 మాటలు వస్తే మనం ఆపలేమండి. 2 పాటలు పాడడం స్టార్ట్ చేస్తే వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టి తప్పు ఒప్పు అని నేను మాట్లాడలేదు, కానీ కొందరు మనం ఆపలేమన్నమాట. అంత వేగంగా దూసుకు వెళ్ళిపోతున్నారు. కానీ అన్నయ్యని దేవుడు ఎంతో ఆశీర్వదించారు, ఘనపరిచారు, సేవనిచ్చారు, పరిచర్యనిచ్చారు, ఎన్నెన్నో మేలు ప్రభు చేశారు. కానీ అన్ని విషయాల్లో కృతజ్ఞతగా ఉంటూ దేవునికి కృతజ్ఞతగా ఉంటూ మరి వారికి ఎవరెవరైతే మేలు చేశారో, ఎవరెవరైతే సహకరించారో వారందరికీ ఆ కృతజ్ఞతను తెలుపుతూ కృతజ్ఞత కలిగిన హృదయంతో అయ్యగారు సాగిపోతున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఈ 10 ఇయర్స్లో నేను గుంటూరులో చాలామందిని చూశాను. కొందరు మారిపోయే వాళ్ళని చూశాను, మారని వాళ్ళని చూశాను, రకరకాలమైన వాళ్ళని చూసుకుంటూ వచ్చాను. కానీ అందులో ఉన్న అదే విధేయత, అదే వినయము, అదే ప్రేమ, అదే అభిమానం నేను నేటి కూడా చూస్తూ ఉన్నాను. దైవాసక్తి, సత్యాసక్తి కలిగి వారు కొనసాగించబడుతున్న దేవుని సేవ అంటే మరి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. ప్రజల కోసం, సంఘం కోసం ప్రయాసపడే మనస్సు అన్నయ్యని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారిని రాబోయే కాలంలో మరింతగా దేవుడు మహింపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. హల్లెలూయా. యాక్చువల్లీ ఇది డిసెంబర్లో జరగాల్సింది సభలు, కానీ డిసెంబర్లో విపరీతంగా మీటింగ్స్ పెరిగిపోయినాయి మన గుంటూరులో కూడా. ఎందుకంటే ఈ కూటం సౌండ్ ఆ కూటంలో వినబడుతుంటుంది, ఆ కూటంలో సౌండ్ ఈ కూటంలో వినబడుతుంటాయి. అట్లా విపరీతంగా మీటింగ్స్, ఏం కొరత లేదు కూటాలకి. విపరీతంగా సభలు, కూటాలు పెరిగిపోయినాయి. క్లాషెస్ వస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ మీటింగ్ పెట్టిన ఆ కూటంలో ఉన్నవాళ్ళు ఈ వాక్యం వింటుంటారు, ఈ కూటంలో ఉన్నవాళ్ళు ఆ వాక్యం, ఏదైనా వాక్యమే అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఎందుకు అడావుడి అని కొంచెం జనవరిలో అయితే కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి అని డేట్ కూడా తేదీలు మార్చుకొని ఈ విధంగా మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మ సంబంధమైన దైవభక్తి కలిగిన దైవ సేవకులు గత దినాల్లో వచ్చి దేవుని మాటలు చెప్పారు, వాక్యాన్ని మీరు విన్నారు. ఇది ఆఖరి రాత్రి, మీ జీవితానికి ఒక ఆశీర్వాదపు రాత్రిగా మారాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రభుని ఆరాధన చేసుకుందాం. నేను లేవమనక ముందే కొందరు లేచారు, వాళ్ళు వేరే పనిలో లేచి ఉంటారు అనుకుంటాను. అందరూ దయచేసి లేచి నిలబడి కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. తర్వాత నేను కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ఇక్కడ నుండి మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. మనస్ఫూర్తిగా కొద్దిసేపు దేవునికి కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వరమెత్తి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనసారా ఎక్కడున్న చిన్నలు, పెద్దలు, యవనులు, విశ్వాసులు, దైవ సేవకులు, యాజకులు, లేవీలందరూ దేవుని మనస్ఫూర్తిగా స్తుతించే సమయం ఈ సమయం. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా, చప్పట్లు, విశ్వనాథుడా, విజయవీరుడా, అందరూ చప్పట్లు కొట్టు. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గం, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. చప్పట్లు, గౌరీ. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, ప్రేమ పూర్ణుడా, అందరూ విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా, చెప్పండి గట్టిగా, విశ్వనాథుడా, విజయవీరుడా,
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అందరూ నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. చెప్పకూడదు. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, చప్పట్లు అందరూ. విశ్వనాథుడా విజయ వీరుడా, ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా, విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. చప్పట్లు కొడుతూ నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అందరూ నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అందరూ నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు యేసయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. భయమే లేదయ్యా, భయమే లేదయ్యా, భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే యేసయ్యా, భయమే లేదయ్యా, భయమే లేదయ్యా. యేసయ్యా, భయమే లేదయ్యా. శమరబలకతురా రిబాబా బాబా శమరబలకతురా లబలబలకతురా. ఓ ప్రేమ పూర్ణుడా
విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. రెండు చేతులెత్తి ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా. ఓ శబరబల కపురబల బల బల కపురబల నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. రెండు చేతులది నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదు, భయమే లేదు, భయమే లేదు. చప్పట్లు కొడుతూ అందరూ దేవునికి గట్టిగా స్తోత్రం. భయమే లేదు, భయమే. ఓ శబరబలక కురలబ ఓ ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. మీ కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు తండ్రి. విశ్వనాథుడు విజయవీరుడు ప్రభువా తండ్రి, ప్రేమాపూర్ణుడైన తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు. మీ కార్యాలన్నిటి కొరకు స్తోత్రాలు స్తోత్రాలు. కూడి వచ్చిన వారందరినీ కృపలో భద్రపరిచి బలపరిచి ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ, దూరాన సమీపన ఉండి నీ మాటలు వింటున్న వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చోవాలందరూ. హల్లెలూయా. హుషారుగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఆయన ఆరాధించాలనే ఆశ మనకు ఉండాలి. ఆయన స్తుతించాలనే కోరిక బలంగా మనలో ఉన్నప్పుడు ఈ చలి మనం ఏమి చేయజాలు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ మీరు తలకేసే ముసుగు బాగానే వేశారు, మూతికేసే ముసుగు కూడా బాగానే వేశారు. ఇబ్బంది ఏం లేదు. ఎటు తిరిగి ఎప్పుడు నష్టపోయేది మగజాతి. హల్లెలూయా. పాపం దాంట్లో దేవుడు మనకి ఇంకొక బ్లెస్సింగ్ ఇచ్చాడు పురుషులకి. అదేంటంటే తల తారోడ్ అయిపోతుంటుంది, డైరెక్ట్గా మంచు అనేది తల మీద పడుతూ ఉంటుంది.
ఆయన పురుషుల సహనానికి, ఓర్పుకి, ఓపిక మెచ్చుకోవాల్సింది. ఆడవాళ్ళ ముసుగుల మీద ముసుగులు కప్పినా కూడా గజగజ వణుగుతూ ఉంటారు. ఏదేమైనా ప్రభుని స్తుతించాలనే కోరిక, సంకల్పం మనలో బలంగా ఉన్నప్పుడు ఈ వాతావరణం మనల్ని ఏమీ చేయవు. కనుక హుషారుగా మీరు చలిగా ఫీల్ అవ్వకుండా, చలి లేనట్టు ఫీల్ అయ్యారు అనుకోండి, చలి మీ చెవులోకి రాదు. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా అనాలి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని దయ వల్ల ఇంకా తగునా అని బయలుదేరే వాళ్ళు బయలుదేరుతూనే ఉన్నారు. విచిత్రం, మనం టైం ఇప్పుడు 9:30 అవుతుంది. తగునా అని ఇప్పుడే బయలుదేరి బైబిల్ బట్టి బయలుదేరుతున్నారు భక్తులు. ఆ భక్తులందరూ కూడా నిండు మనసుతో వందనాలు. కొంచెం ఎర్లీగా రావడం అవి నేర్చుకుంటే మంచిది. 2 hours 3 hours ఉంటాం మన ప్రభు సన్నిధిలో. సో దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మన సంతోషం ప్రభులోనే, మన సంతోషం ప్రభు సన్నిధిలోనే. ఆమె సినిమాకి ఎవరైనా సగంలో నుండి పోతారా? మీరు చెప్పండి. సినిమా సగం అయిపోయింది, ఒక 4-5 సీన్లు అయిపోయిన తర్వాత వెళ్తారా? చెప్పండి. చేసే అవసరమైతే ఆపి రేపన్నా పోదాం అనుకుంటారు, కానీ ఖచ్చితంగా వెళతారు. అంటే లోకంలో ఉన్న కార్యక్రమానికి చాలా ప్రాధాన్యతలు ఇస్తారు. మధ్యలో పోయారనుకుంటే అర్థం కాదు కదా, ఎవరు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలియదు కదా, అర్థం కాదు కదండి. సో కాబట్టి ముందు నుండి వెళితేనే స్టోరీ స్టార్టింగ్ నుండి మీకు అర్థమవుతాయి. దాంట్లో ఆ సినిమాల్లో కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజన్ పెట్టి వాళ్ళకి గందరగోళం చేస్తుంటారు. దాంట్లో మీరు మధ్యలో పోతే మీకు అర్థం కాదు, కాబట్టి ఎర్లీగా వెళ్తారు. రే నాన్న, మీ పంచాయతీ ఇంట్రెస్ట్ బాయ్ పసుపు సొక్క కూసు ఎక్కడ వచ్చట. రే వినండి రా మీరందరూ. ఏ బాబు వినండి. ప్రైజ్ ది లార్డ్. అదిరా మీ ఎనర్జీ. ఆమేన్. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లల్ని కదిలించుకోకూడదు, ఎందుకంటే లేనిపోయిన సమస్య. ఒకప్పుడు రకమైన పిల్లలు రే అంటే ఓకే అనేవాళ్ళు, ఒకప్పుడు. ఇప్పుడు రే అంటే ఏంటి అంటున్నారు. అందుకు మిమ్మల్ని కదిలించుకోను, కొంచెం మీరు మౌనంగా ఉంటే చాలు. అది నాకు చేసిన మేలు. ఓకే, కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం. ఓకే. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఆపదలో, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ లోకంలో మీరు చూడండి, ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు మనుషులు చెప్పే మాట ఏంటంటే, ఇంత పెద్ద ఆపద వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకొస్తే ఎట్లండి, మా వల్ల కాదు, మేము ఇక్కడ వైద్యం చేయలేము. ఈ సమయంలో వస్తే ఎట్లండి, ప్రాణం పోయే పరిస్థితులు మోసుకొస్తే మేమేం చేస్తాం? మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మీరు వచ్చుంటే మీ వివరాలు, మీ విషయాలు, మీ బ్లడ్ టెస్టింగు అవన్నీ మాకు తెలుసుండేది, కాబట్టి మేమేదో వైద్యం చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆపదలో నువ్వు సడన్గా తీసుకొస్తే ఎట్లా? కుదరదు. మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ కాదు ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ చూసుకోండి అంటే హాస్పిటల్కి వెళ్తే, మీది ఏ ఊరు? గుంటూరులో బాధ అయితే హైదరాబాద్ కిందకి తెచ్చారు మీరు అంటూ ఉంటారు. ఏది ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే సరే మనీని బట్టి వాళ్ళు ఏదైనా చేస్తారేమో. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ కాదంటారు. ఏదైనా ప్రమాదం వచ్చి ఏంటంటే అడావిడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇది మా పరిధిలో ఉండదండి, ఇది మా పరిధిలో ఉండదు, ఈ సమస్యకి మీరు పలానా స్టేషన్కి వెళ్ళాలి, మీరు ఆ స్టేషన్ పరిధిలో ఉంటారు, మేము ఈ స్టేషన్లో పరిధిలో ఉంటామని పరిధులు గీసుకొని ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడంటే, ఆపదలో ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? మీరు ఆపదలో ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను వచ్చి సహాయం చేస్తాను. మీరు అపాయంలో ఉన్నప్పుడు నన్ను సంప్రదించండి, నేను సహాయం చేస్తానని వాళ్ళు లోకులు ఎక్కడ కనబడరు. ఉన్నంతకాలం బాగా ఉన్నావు, తిన్నంతకాలం బాగా తిన్నావు, తిరిగినంతకాలం బాగా తిరిగావు, రోగం ముదిరింది, మంచాన పడ్డావు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు వచ్చి మా ప్రాణం మీద పడ్డావా అంటారు. కట్టుకున్న భార్య కొన్నిసార్లు, కడుపున పుట్టిన పిల్లలు, వయసులో ఉన్నప్పుడు, వయసు వరవడిలో ఉన్నప్పుడు ఊర్ల మీద తిరిగావు, గాలికి తిరిగావు, ఇప్పుడు అంతా పోగొట్టుకుని ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మేమేదో పోషించాలని మేము ఇప్పుడు గుర్తుకొచ్చామా అని మాట్లాడేవాళ్ళు లోకంలో లేకపోలేదు. నీకు ఆపద వచ్చినప్పుడు నన్ను గురించి మొరపెట్టు, నీకు ఆపద వచ్చినప్పుడు నా వైపు చూడు అని కోరుకునే వాళ్ళు ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ లోకంలో ఎవరున్నారు? ఎన్నో బంధాలు ఉండొచ్చు, ఎందరో బంధువులు ఉండొచ్చు, ఎందరో స్నేహితులు ఉండొచ్చు. ఇతనికి ఆపద ఉంది అని తెలిస్తే
సైలెంట్ కాకుండా తప్పుకోవడానికి ఆలోచిస్తారే తప్ప, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న ఈ న్యూ జనరేషన్లో ఒకడు ఆపదలో పడి జీవ మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే అతను ఫోటో తీసుకునే వాళ్ళు ఉన్నారే తప్ప అతని హాస్పిటల్ కూడా తీసుకెళ్లే సాహసం చేయలేకపోతున్నట్టు కొందరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు నాకు ప్రార్థన చేస్తే నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో మిమ్మల్ని వెంటాడుతున్న ఆపద ఎలాంటిదైనా, ఏ ఆపదలో మీరున్నా, ఏ ప్రమాదాలు చిక్కుకొని ఉన్నా, చెప్పుకునే సమస్యలైనా చెప్పుకోలేని సమస్యలైనా, పరిష్కారం అవుతుంది అని అనిపించిన, ఒకవేళ ఈ సమస్యకి పరిష్కారమే లేదని మీకు అనిపించిన, నువ్వు ఏ చిక్కులో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, నీవు జీవాధిపతి అయిన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే ఆపదలు నిన్ను ఆదుకోవడమే కాకుండా ఆ ఆపదలో నుండి నిన్ను ప్రభు విడిపిస్తాడు, ఆ ఆపదలో నుండి నిన్ను దేవుడు తప్పిస్తాడు. ప్రియులారా, నువ్వు దేవుని మహిమపరిచే స్థాయికి ఎదుగుతావు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి ఆపదలు ప్రార్థిస్తున్నావా? ఆపదలు దేవునికి మొరపెడుతున్నావా? ఆర్థిక అవసరం వచ్చినప్పుడు డబ్బు ఏ ద్వారా వస్తుందో, ఎవరెవరి ద్వారా వస్తుందో అందరి దగ్గరికి వెళ్తారు. ఇతడు సహాయం చేయగలడు అంటే అక్కడికి వెళ్తారు. ఇతని దగ్గర డబ్బు ఉందని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళగలుగుతారు. వీళ్ళ ద్వారా ఏదైనా సహాయం అందుతుందంటే చాలండి వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతారు. కానీ నీ ఆర్థిక సమస్యలు దేవుని వైపు చూస్తున్నావా? శ్రీమంతుడైన దేవుడు, మహిమైశ్వర్యులు మన అవసరాలు తీర్చగలిగిన దేవుడు, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెదుకుడు మీకు దొరుకుడు అని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, తొట్టిలో కొంచెమే పిండి, బుడ్డిలో కొంచెమే నూనె, కరువు కాలం అంతా పోషించిన ఇశ్రాయేలు దేవుడు, కరువు కోరలు దేవుని వైపు చూసినప్పుడు ఆ కరువు కోరల నుండి విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నీ ఆపదలో దేవుని వైపు చూస్తున్నావా? నీ ఆర్థిక సమస్యలు, నీ రుణ బాధలు దేవుని వైపు చూస్తున్నావా? ఆయన చూసి మొరపెడుతున్నావా? ఆయన గురించి మొరపెడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఒకప్పుడు ఆపదలో పరిగెత్తుతున్నప్పుడు దేవుడు ఎదుర్కొని, శారాదాసైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడి నుండి వెళుతున్నావు అని ప్రభు మాట్లాడి, ఇది కాదమ్మ తల్లి అని మరలా ఆమెను ఇంటికి పంపించి, సో ఎంతో బాధ్యత తీసుకున్న దేవుడు. ఇప్పుడు మీకు మరొక ఆపద వచ్చింది. ఆ ఆపదలో కొంచెం నూనె, కొంచెం నీళ్లు, కొంచెం రొట్టె ఆమెకి ఇవ్వడం జరిగినట్టుంది. ఆ నీళ్లు అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఆ ఎడారిలో అటు ఇటు తిరుగుతుంది తప్ప ప్రార్థన చేయొచ్చు కదా, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయొచ్చు కదా. దేవా ఈ ఆపద నుండి విడిపించు, ఈ అపాయం నుండి విడిపించు అని చిన్న ప్రార్థన చేయొచ్చు కదా. ఆ పొదలో పడేశారు, ఆడు ఏ రోజు ప్రార్థన చేస్తున్నవాడు కాదు. ప్రార్థన చేయని వాడికి ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చింది కదా. ఒక తల్లివి, నీవు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టావు కదా ఆయనకి, ఆయన చూస్తున్నాడనే జ్ఞానం నీకు ఉంది కదా, ఆయన చూసే దేవుడని నీకు తెలుసు కదా. మరి ఈరోజు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఆ చిన్నవాని మొర దేవుడు ఆలకించి, ఆయన మూలుగుని దేవుడు విని, అతని మొరను విని దేవుడు దిగి వచ్చి ఆమెతో మాట్లాడి ఆ ఎడారిలో ఆ కుటుంబం కోసం ఒక నీటి ఊటనే ప్రభు పుట్టించాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, చప్పట్లు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నీవే ఆపదలో ఉన్నా ఒక్కసారి దేవుని వైపు చూడగలిగితే, ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి చూడగలిగితే ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు మహిమను పొందుతాడు. నిశ్చయముగా నీ మొరను దేవుడు వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసనుడు అవుతాడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కాదని అనడండి, త్రోసివేయడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మరి రాత్రి ఏ ఆపదలో ఉన్నావో, ఏ అపాయంలో ఉన్నావో, నువ్వు ప్రభుకి ప్రార్థన చేయగలిగితే నా దేవుడే నిన్ను విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను నమ్ముతున్నానండి, ఈ రాత్రి ప్రార్థన ముగించుకుని వెళ్ళే లోపల నీ నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేయబోతున్నాడు. స్వరమెత్తి దేవుని నీవు మహిమపరచబోతున్నావు. గొంతెత్తి దేవుని స్తుతించబోతున్నావు. దేవుడు చేసిన కార్యాలను బట్టి నీవు దేవుని మహిమపరచబోతున్నావు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా.
ఓ 2 లేకపోతే 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. ప్రార్థన చేద్దాం. ఎంతసేపు విన్నాము అనేదానికన్నా ఏం విన్నాం, ఎలా విన్నాం అనేది ముఖ్యం. కాబట్టి ప్రాముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీతో నేను చెప్తాను. విని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటాం. కీర్తనల గ్రంథం మొదటి మాట, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుదాం. నేను ఏకాకిని బాధపడువాడను, దేవా నా వైపు చూసి నన్ను కరుణించవా. నా హృదయంలో ఉన్న వేదనలు చాలా విస్తారములు, ఈ ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. ఈ ఇక్కట్టులో నుండి నన్ను విడిపించు. నేను ఏకాకిని బాధపడువాడను, నేను ఒంటరి వాడిని, నేను బాధపడువాడను. దయచేసి నా ఎడల కరుణ చూపించండి, దయ చూపించి ఈ బాధలన్నిట్లో నుండి నాకు విడుదల ప్రసాదించండి. ఈ ఇక్కట్టులో నుండి నాకు విడుదల ప్రసాదించమని, ఇక్కట్లో నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు. ప్రేమైన వారారా, ఈ ప్రశస్త రాత్రి నిన్ను వేధిస్తున్న బాధ ఏదైనా, నువ్వు బాధపడువాడవేమో. ఏంటి నీ బాధ ఏంటి బాబు, నీ బాధ ఏంటి? కొంతమంది అంటూ ఉంటారు, నీ బాధ ఏంటి చెప్పరా, నీ బాధ ఏంటి చెప్పు అంటూ ఉంటారు. ప్రియులరా, ఎవరి బాధ వాళ్ళకి, ఎవరి సమస్యలు వాళ్ళకి. ఇక్కడ ఈ భక్తుని బాధ ఏం తెలుసండి, ఇతడు ఏకాకి, ఒంటరివాడు. నాకు తెలిసిన కుటుంబం అండి, చాలా మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. నాకు వాళ్ళని చూస్తే బాబు వీళ్ళకి ఏం కొరత అనిపిస్తుంది. ఎందుకంటే తినడానికి తక్కువ లేదు. నాకు తెలిసినందుకు రోజుకు 4 డ్రెస్సులు మార్చవచ్చు. వాళ్ళకి అంత స్థాయి ఉంది. రోజుకు 4 డ్రెస్సులు మార్చవచ్చు. మార్చుకునే ఓపిక ఉండాలి కానండి, మార్చుకోవడానికి మాత్రం బీరో నిండా బట్టలు ఉంటాయి. కావలసినంత తిండి, వసతులు అవన్నీ ఉన్నాయి. కార్లు, ఎవరి కార్లు వాళ్ళకి, ఎవరి వసతులు వాళ్ళకి. పెద్ద ఫ్యామిలీ, పిల్ల జల్ల, పెద్ద గుంపు. బయలుదేరితే మంద, అది మనుషులా లేకపోతే గొర్రెల మందో అర్థం కాదు, అంత పెద్ద మంద. సో ఒకసారి నేను ఆ పెద్ద ఆయనతో, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, ఆ పెద్ద ఆయనతో ఒకరోజు, పెద్ద ఆయన ఎక్కడని అడిగితే మిద్దె మీద ఉన్నాడని చెప్పి అన్నారు. సరే నేను వెళ్ళి మిద్దె మీద ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఎంత భాగ్యవంతుడు వేశాడు. రే నాన్న, రే 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 వినండి రా ప్లీజ్. పెద్ద ఆయన నువ్వెంత భాగ్యవంతుడివి, నువ్వెంత అదృష్టవంతుడివి. దేవుడు నీకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. కావలసినంత వసతులు, ఎంత పెద్ద అద్భుతమైన ఇల్లు, ఇన్ని వాహనాలు, వస్తువు, పిల్ల జల్ల. నిజంగా నీవు ఆశీర్వదించబడిన వాడి భాగ్యవంతుడు. అంటే నిజమేనయ్యా, భాగ్యవంతుడిని నేను అని మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుండి చిన్నగా కన్నీళ్ళు వస్తుందండి. నేను అంకుల్ని చూసి, అంకుల్ ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా బయట కనిపించేది వేరు కానీ లోపల ఉన్నది వేరే బాబు. నిజమే, నేను భాగ్యవంతుని, కష్టపడ్డాను, సంపాదించాను, గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించాను, వ్యాపారం అంతా పిల్లలకి అప్పచెప్పేశాను. సో అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కూర్చొని లేనా కంగారు పెట్టచ్చు, ఓకే కూర్చొని పర్వాలేదు కానీ సైలెంట్గా ఉండాలి. పిల్లలు కాబట్టి ఆ మాత్రం ఉండాలి. నాకు డిస్టర్బెన్స్, మీరు అల్లరి చేయడం నాకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చేయొద్దు అల్లరి. పిల్లలంటే అల్లరి చేయకపోతే వాళ్ళని పిల్లలని ఎందుకంటారు చెప్పండి. అంతేకదా, పిల్లలు అల్లరి చెయ్యాలి కానీ ఇప్పుడు కాకుండా మరలా చెయ్యండి. కుటుంబం అవుతుంది కదా, అప్పుడు మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అల్లరి చేస్తే, అల్లరి చేసినా సమస్య, అల్లరి చేయకపోయినా అయ్యో మా పిల్లడు ఎవరితో మాట్లాడనండి, మౌనంగా ఉంటాడు, ఇదొక సమస్య. వాడు బాగా ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, అయ్యా వీడిని పట్టుకోలేక అల్లాడిపోతున్నాను అయ్యా, వీడి కోసం ప్రార్థన చేయమంటుంది ఆ తల్లి. ఏంటండి వాడిని పట్టుకొని లేకుండా కూర్చొని ఉంటాడు ఒకడు. అయ్యా వీడు అసలు లేవడయ్యా, వీడికి మెమరీ లేదయ్యా, వీడి మైండ్లో చిప్పు పెట్టాడో లేదు తెలియదయ్యా అంటుంటుంది ఇంకొక తల్లి. సో పిల్లలు అల్లరి చేయండి, చేస్తేనే బాగుంటుంది కానీ ఇప్పుడు కాకుండా టైంని బట్టి చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీ బాధలు పడిపోయి నేనేం చెప్తున్నా దాన్ని మర్చిపోతుంటాను, అది సమస్య. దానికి నేను ఎందుకు మౌనంగా ఉండమంటానంటే నేను మర్చిపోతూ ఉంటాను. ఆ పెద్ద ఆయన గురించి చెప్తున్నాను నేను. ఆ పెద్ద ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏంటి అంకుల్ అని నేను అడిగితే, ఆయన బయట కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. అందరికి బిజినెస్ పని చేశాను, అందరూ ఓకేనయ్యా, అందరూ హ్యాపీగా ఉన్నారు. నా భార్య ఏమో మనవడికి వండి పెట్టాను, మనవరాలకి బట్టలు సరదాలి, మనవడికి బూస్ట్ ఇవ్వాలి, ఏంటి మనవరాలకి అది ఇవ్వాలి, ఏంటి కొడుకుకి గ్రీన్ టీ ఇవ్వాలి, కోడలు కాఫీ ఇవ్వాలి. ఈ పనులు ఆమె నిమగ్నం అయిపోయి పాపం పిచ్చిదని నాన్న కూడా నేనేం అనలేనయ్యా, నిమగ్నం. ఇప్పుడు టైం 10 అవుతుంది,
ముసలోడు మిద్దె మీద ఉన్నాడు కదా, కనీసం ఒక కప్పు కాఫీ తాగుతాడని ఇప్పటికీ నన్ను అడగడానికి ఎవరు రాలేదయ్యా. నేనా కిందకి వెళ్ళలేను. సరే, ఏదైనా వస్తే నా భార్య రావాలి, ఆమెమో పిల్లలు మనవాళ్ళ సంతానంలో మునిగి తేలుతూ ఉంది, అన్నీ ఉన్నాయి, టైం 10 అవుతుంది, నాకు చేతులు వణుకుతుంది బాబు, నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. తప్ప నేను అనను, నేను ఇంట్లో ఏకాకిలాగా ఫీల్ అవుతున్నానయ్యా. అందరూ ఉన్నారు, పేరుకి మాత్రం అందరూ ఒక సెల్ఫీ దిగుదామంటే అందరూ వచ్చి వికృత మొఖాలు పెట్టి వేళ్ళు చూపించి నాలుక బయట పెట్టి దిగడానికి ఏమో చాలామంది ఉన్నారయ్యా. ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి ఎవరు లేరంట. అయ్యో అంకుల్ అవునా, నేను పిలుస్తానంటే ఏం పర్వాలేదులయ్యా, నా దగ్గర ఒక కాఫీ తయారు చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని ఉన్నాను, నేనే నీళ్ళు కాగబెట్టుకొని నేనే తాగుతానులయ్యా అంటే, నీకు చెప్తున్నా నీవు భాగ్యవంతుడని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కాబట్టి ఇదయ్యా నా భాగ్యం. ఇంట్లో లక్షలు సంపాదించాను, కోట్లు సంపాదించాను, కానీ మిద్దె మీద రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుక ఎలా మూలుగుతుంటుందో అట్లా నేను మూలుగుతున్నాను బాబు, నా కోసం ప్రార్థన. ఇవన్నీ నా పిల్లలకు చెప్పమని నేను అనట్లేదు, నా సిచ్యువేషన్ నీకు చెప్తున్నాను, ప్రార్థన చేస్తావను అని ఆ పెద్ద ఆయన చెప్తుంటే నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చింది. నిజమే, మనకు కొన్నిసార్లు వచ్చే బాధ, వేదన, ఆ ఆపద అనేది ఏంటంటే ఏకాకిని. ఏంటి నీ బాధ అంటే, ఒంటరి వాడిని నేను. ఎక్కడ ఒంటరి వాడు? ఇంట్లో ఒంటరివాడు. దావీదు యొక్క పుట్టుక లేకపోతే దావీదు యొక్క ఆరంభం, దావీదు కుటుంబాన్ని మనం గమనించి చూస్తే ఇంట్లో 7 ఒకలాగా, 8వ వాడు ఇతన్ని ఇంకొకలాగా. 7 చూసే విధానం వేరు, ఇతన్ని చూసే విధానం వేరు. ఆ ఇంట్లో ఒంటరివాడు. ఒక ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుందండి, పెద్ద పాస్టర్ గారు వచ్చారు, పాపం దావీదు లేడు అక్కడ. ఇంట్లో పెద్ద ఈవెంట్ జరుగుతుంది, చాలామంది వచ్చారు, ఆ ఊర్లో ఉన్న ప్రవక్తలందరూ వచ్చారు, సమూయేలు ప్రవక్త వచ్చాడు, పెద్ద ఘనమైన కార్యం జరుగుతుంది. అక్కడ ఈ దావీదు లేడు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు అని అంటారు. గొర్రెలు కాచుకోవాల్సిన కర్మ ఏం పట్టింది దావీదుకి? దావీదు కుటుంబం ఏమన్నా అడుక్కుని తిన్న కుటుంబమా? దావీదు తాత ముత్తాతలు గొప్ప రైతు కుటుంబాలు, ఎంతోమంది పరదేశులకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబాలు అవి. ఎంతోమంది పరదేశులు వచ్చి వాళ్ళ పొలంలో పరిగేరుకున్నారు, బోయాజు పొలంలో పరిగేరుకొని బ్రతికారు. అలాంటి గొప్ప ఇంట పుట్టినవాడు, కానీ తన ఇంటిలో ఒంటరివాడు. తల్లిదండ్రులు దూరంగా పెట్టారు, గొర్రెలు కాచుకో, ఇంట్లో ఒంటరితనం తనవి. అందుకే అంటాడు, అయ్యా నేను ఏకాకిని, నా బాధ ఏంటంటే నేను ఒంటరివాడిని. పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబం అంటారు, పెద్ద కుటుంబం అంటారు, 8 సంతానం అయితే ఆ ఇంట్లో అది ఎంత పెద్ద కుటుంబం ఆలోచించాలి. 4 పిల్లలు ఉంటే నా ఇల్లు సందడిగా ఉంటుంది కదా. మరి 8 సంతానం, ఆ తల్లిదండ్రులు, పనివాళ్ళు, దాసదాసులు, ఒక గొప్ప కుటుంబం. ఆ కుటుంబంలో ఒంటరిగా గొర్రెలు కాచుకుని తిరగవలసిన పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఏకాకి, ఒంటరితనం తనను వేది. అందుకే ప్రార్థన చేస్తాడు, దేవా నేను ఏకాకిని, బాధపడువాడు, నేను ఒంటరివాడిని, నేను బాధపడవాడిని. ఈ ఇక్కట్లో నుండి, ఈ బాధల నుండి నన్ను విముక్తి చేయండి, నన్ను విడిపించండి అని ప్రార్థన చేశాడు. ఈ రాత్రి ఎవరి జీవితాల్లో ఏ విధమైన ఒంటరితనం వేధిస్తుందో నాకు తెలియదు. నా దేవుడు ఒంటరితనములో, నా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ఒంటరితనాన్ని పోగొట్టి విడిపించి, నా దేవుడు అండగా తోడుగా నీ జీవితంలో ఉండునుగాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, దావీదు చరిత్ర మనం చూస్తూ ఉంటే, ఓసారి వాళ్ళ అన్నలు 3 యుద్ధ భూమిలో ఉన్నారు. ఈయనేమో గొర్రెలు కాసుకుంటున్నాడు. యుద్ధ భూమిలో 3 అన్నలు ఉన్నారు, ఇంకొక 3 ఇంట్లో ఉన్నారు. ఒక 3 ఇంట్లో ఉన్నారు, ఇంకొక 3 యుద్ధంలో ఉన్నారు, ఇంకొక 4 ఇంట్లో ఉన్నారు. సరే, వాళ్ళకి ఆహారం ఏదో తీసుకెళ్ళాలి. అప్పుడు దావీదుని పిలువనంపిస్తున్నాడు. ఏ పని గుర్తుకొచ్చినా దావీదే, ఏ పని చేయాలన్నా దావీదే, ఎక్కడికి వెళ్ళాలన్నా దావీదే. ఇంట్లో ఇంకా ఉన్నారు కదా కుమారులు. మరి ఇటు కడసరివాడు కదా, చివరివాడు కదా, ఆల్రెడీ వాడికి ఒక వర్క్ ఉంది కదా, వాడికి ఒక పని ఉంది కదండి. ఎప్పుడు చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారి పని అంటే, అతడు దేవుని చేత పిలువబడిన వాడని, దేవుని చేత అభిషేకించబడిన వాడని తెలుసు కూడా. మన పిలుపు గురించి తెలిసి కూడా కొంతమంది మనల్ని ఒంటరి వాళ్ళగానే చూస్తారు. తన మీద ఉన్న అభిషేకం తెలుసు, ఆయన రాబోయే కాలంలో ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా మార్చబడతాడని, సింహాసనం మీద కూర్చుంటాడని వాళ్ళ నాన్నకు తెలుసు.
నీ పిలుపేంటో, నీ ఏర్పాటేంటో, నీ ప్రతిష్ఠ ఏంటో, నీ తలాంతులేంటో తెలుసు కూడా మనుషులు. అతని ప్రత్యక్షత ఏంటి, అతనికి ఇస్తున్న పని ఏంటి, అతనికున్న తలాంతులేంటి, కానీ అతనికి నియమించిన పని ఏంటి? వాళ్ళ అన్నల యోగక్షేమం చూసుకోరమ్మని పంపించారు. ప్రియులరా, ఏదైనా మన మంచి కోసమే. వాళ్ళ నానేమో వాళ్ళ అన్నల క్షేమాన్ని చూసి రమ్మని పంపించాడు. దేవుడేమో అదే యుద్ధ భూమిలో దావీదుకు అఖండ విజయాన్ని ప్రసాదించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. భూలోకపు తండ్రి ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. మన పరలోకపు తండ్రి మనకు ప్రతి మలుపులో ఒక గెలుపును ప్రసాదిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అక్కడ యుద్ధ భూమికి వెళ్తాడు. యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ విచారిస్తున్నాడు. ఏంటి ఆయన యుద్ధ భూమికి వెళ్ళగానే ఏదో గొడవ, అక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే అప్పుడు వాళ్ళు ఎవరో చెప్తారు, గొల్యాత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, 9.5 అడుగు ఎత్తుంటాడు. ఆ మనిషి 9.5 అడుగు ఎత్తుంటాడు. అతను ఎవరైతే ఓడిస్తారో, జయిస్తారో అతనికి ఐశ్వర్యం ఇవ్వడం జరుగుతుంది, అతనికి రాజుగారి కుమార్తెనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అటు ఇశ్రాయేలు ఆ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తారు. ఇశ్రాయేలు ఆ కుటుంబం స్వతంత్రతని పొందుతుంది, స్వతంత్రులుగా వాళ్ళు చేయబడతారంటే అప్పుడు ఆయన అనుకుంటే, సరే నా కుటుంబం విడుదల పొందుతుందేమో, నా కుటుంబం ఇశ్రాయేలు మధ్యలో స్వాతంత్రం పొంది, నా కుటుంబ స్వాతంత్రం కోసం, నా కుటుంబ ఐశ్వర్యం కోసం ఏదైనా చేద్దాము అనే ఆలోచన తన మనసులో మెదులుతూ ఉంటే, దాని గురించి విని వెంటనే వాళ్ళ అన్న అతన్ని పిలిచి, ఎందుకు వచ్చావు నువ్వు? నీ హృదయ గర్వం నాకు తెలుసు, నువ్వు యుద్ధాన్ని చూడడానికి వచ్చావు కదని చెప్పి అన్నది వేసేది. ఎందుకంటే వాళ్ళ అన్నకు తెలుసు వీడు ఖచ్చితంగా రోజు రాజు అవుతాడు, వీడు యుద్ధానికి వస్తే యుద్ధంలో ఖచ్చితంగా విజయం పొందుతాడు, ఇతని మోచేతి కింద మేము నీళ్లు తాగాల, ఇతని కింద మేము ఉండాలా, ఇతనికి మేము బానిసలు, ఏదో మనసులో ఆలోచన పెట్టుకొని, కొన్నిసార్లు మనకు ఉన్న ప్రత్యక్షత, మనకు ఉన్న తలాంతులు కూడా మనల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బాగా చదువుకునే పిల్లల్ని దూరంగా పెడతారు కొంతమంది, భక్తిగా ఉన్నవాళ్ళు పెద్ద భక్తురాలు అని దూరంగా పెడుతుంటారు. మనుషులు కూడా పనికి మాలిన వాళ్ళతో కూర్చోడానికి ఇష్టపడతారు తప్ప, అర్థమైందండి, దైవభక్తి కలిగి నీతి మాటలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండాలని కోరుకుంటారు. సరే అన్నయ్య దూరంగా పెట్టాడు. అందుకే దావీదు, నేను ఏకాకిని ప్రభు, నా బాధ ఏంటంటే నన్ను అందరూ ఒంటరి వాళ్ళగా చేస్తారు, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకులాగా నేను ఉన్నాను అనేది దావీదు బాధ. మరి ఈ రాత్రి మీ బాధ ఏంటి? మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు కుటుంబాలను పోగొట్టుకొని కన్నీళ్లతో బాధపడుతుంటే 600 మంది అతనికి వ్యతిరేకంగా లేచారు. భక్తుడు రాశాడు, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో.
అందరూ వస్తారు, దరిద్రుడవైతే హరికెవ్వరు రారు, ధనము నీకుంటే. అందరూ వస్తారు, దరిద్రుడవైతే హరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి, పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి, పరలోకములో చివరికి యేసే, పరలోకములో చివరికి యేసే, పరలోకము. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, కొందరి బాధ ఏంటంటే నేను ఒంటరివాడిని, నేను ఏకాకిని. నీ బాధ ఏంటి దావీదు అంటే, నన్ను ఇంట్లో ఒంటరివాడిని చేశారు. నాతో ఉన్నవాళ్ళు, నేను పిలిచిన వాళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్నవాళ్ళు, నేను పోగు చేసినవాడు. ఒకప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆశ్రయమయ్యాను, వారిని ఆదరించాను, వాళ్ళ కోసం కృషి చేశాను, వారి కోసం శ్రమ పడ్డాను, వాళ్ళను పోషించడానికి, వారి కుటుంబాలను పోషించడానికి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేశాను, వారిని సంరక్షించడానికి, కాపాడడానికి ఎన్నో పోరాటాలు పోరాడాను. ఈరోజు ఒక చిన్న ఆపద వచ్చిందని ఈ ప్రజలందరూ నాకు వ్యతిరేకంగా లేచి రాళ్ళు రువి నన్ను చంపాలని చూస్తున్నారు. రాళ్ళు రువి 600 మంది ఒకవైపు ఉన్నారు, దావీదు ఇంకొక వైపు ఉన్నాడు. కొంతమంది పిచ్చి మాలోకానికి అదే చెప్తుంటాను నేను, ఓవర్గా మనుషుల్ని నమ్మడం, ఓవర్గా నమ్మడం, రహస్యమంతా వాళ్ళకి చెప్పేయడం. అర్థమైందండి? ఆడోళ్ళు వినాలి, ఇది ఆడోళ్ళకి చెప్పాల్సిన మాట. పిచ్చి మాలోకాలు కొన్ని ఉంటాయి, తెలీదండి. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏం మాట్లాడాలి, ఏం తెలీదు. పిచ్చి ఫోన్ ఒకటి దొరికింది కదండి పిచ్చి మాలోకానికి, అన్నీ వాళ్ళకి చెప్పడం. అర్థమైందండి? వాళ్ళు అన్ని రికార్డులు చేసుకోవడం. అర్థమైందండి? మరలా వాళ్ళని నేను ఏదో విషయంలో వేధించడం, ఆ తర్వాత నీవు బాధపడ్డం. అవసరమా ఇవన్నీ? ఎవరు నమ్మదగిన వాళ్ళు? ఎవరు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకులు ఎవరు అంటే మనుషుల్ని నమ్మకూడదని కదండి నా అభిప్రాయం. 600 మంది ఒక్కసారి రివర్స్ అయిపోయారు. 600 మంది ఒక్కసారి ఏకమైపోయారు. దావీదు ఒకవైపున ఉన్నాడు, తప్పంతా దావీదే అంట. మేలు జరిగినప్పుడు అంతా పంచుకున్నారు కదా, సమృద్ధి వచ్చినప్పుడు పంచుకున్నారు కదా, దోపుడు సొమ్ము పంచుకున్నారు కదా, డబ్బు వచ్చినప్పుడు పంచుకున్నారు కదా, తిండి పంచుకున్నారు కదా, ఫుడ్ పంచుకున్నారు కదా. మీరు ఆకలితో అలమటిస్తున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు దేవుని మందిలో ఉన్న సన్నిధి రొట్టెల బల్లను మీకోసమేగా తీసుకొని మీకు పంచాడు. మీ ఆకలిలో మీతో ఉన్నాడు, ఆహారాన్ని పంచాడు. ఇప్పుడు ఒక ఆపద వచ్చింది, దాన్ని కూడా పంచుకుందాం, షేర్ చేద్దాం. దావీదు ఒక్క మాట, అంతమందిలో ఒకరు లేరా? దావీదు ధైర్యం తెచ్చుకో. ఒక నాయకుడు ఏడుస్తున్నాడు, ఒక నాయకుడు మిక్కిలి దుఃఖంలో మునిగిపోయి మిక్కిలి దుఃఖపడి ఏడ్చి కుమిలిపోతున్నాడు. ఆ నాయకునికి ఎవరండి తోడు? ప్రతి విషయంలో ఆ నాయకుడు మీ ముందు నడవలేదా? ప్రతి సమయంలో ఆ నాయకుడు మీ పక్షాన నిలబడలేదా? మీ బాధను పంచుకోలేదా? మీ దుఃఖాన్ని పంచుకోలేదా? మీ ఆకలిని పంచుకోలేదా? ఆ నాయకుడు రోజు ఒంటరిగా మిగిలిపోయి దుఃఖంతో కుమిలిపోతుంటే 600 మంది ఏకమైపోయి అతనికి వ్యతిరేకంగా లేచి అతని రాళ్లతో రువి కొట్టి చంపేద్దామని చూస్తే ఆయన చంపితే మీకేమొస్తుంది? ఆ నాయకుడు ఉన్నాడు కాబట్టి మీరు చాలాసార్లు ప్రియులారా, మన ఫ్యామిలీలో ఆ తండ్రి ఉన్నంత వరకు ఆ తండ్రి విలువ తెలీదు. పిచ్చోడో మంచోడో ఎవరో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఉన్నంత వరకు ఆయన విలువ తెలీదు. ఆ అమ్మ ఉన్నంత వరకు విలువ తెలీదు. ఆ నాయకురాలు, ఆ ఇంటికి నాయకురాలు ఆమె, ఆ నాయకురాలు ఉన్నంత వరకు తెలీదు. నాకు కొన్ని కుటుంబాలు తెలుసండి. ఆ అమ్మ ఉన్నప్పుడు వాడు ఆస్ట్రేలియా ఉన్నా, అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నాడా, అమలాపూర్లో ఉన్నా, ఏదో సంవత్సరం ఒకసారికి అందరూ వచ్చేవాళ్ళు. ఆ అమ్మ ఉన్నంత వరకు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ 2 రోజులు 4 రోజులు ఏరా
ఎలా ఉన్నావరా, తిన్నావా, చేసావా, ఏం చేస్తున్నావని పలకరించుకుని 4 రోజులు ఉండేవాళ్ళు. పండగ పూటన వచ్చి క్రిస్మస్కు ఏదో సందర్భం కొత్త సంవత్సరం ఆరాధనకు వచ్చి అట్లా అందరూ కలిసి మాట్లాడుకుని అమ్మ ఉన్నంత వరకు కలిసి ఉన్నారు, బాగానే ఉండేది. అమ్మ పోయిందండి. ఏంటంటే అమలాపురానికి అమెరికాకి సంబంధం లేకుండా పోయింది అసలు. వాళ్ళలో ఒకరు అంటారన్నా, మా అమ్మ ఉన్నంత వరకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు కలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అవకాశం కూడా లేదు. వాడితో నాకేం పని? వాడిని అమెరికా రమ్మంటే వీడికి వీడికి పాస్పోర్ట్ ఉండాలి కదా. వాడిని అమలాపురం రమ్మంటే నేను ఆడొస్తాను అమలాపురం అంటున్నాడు. ఒకరికొకరు సంబంధం లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ తండ్రి ఉన్నంత వరకు, ఆ తల్లి ఉన్నంత వరకు వాళ్ళు ఆ నాయకుడిని కొట్టి చంపేశారనుకోండి, ఏంటి మీ పరిస్థితి? ఏంటి మీ బతుకులేంటి? ఏ స్థితిలో నుండి వచ్చారు? అప్పులు, రుణబాధలు, ఇబ్బందులు, సమస్యలు. ఇల్లు మిమ్మల్ని వదిలేస్తే, కుటుంబం మిమ్మల్ని తరిమేస్తే, ఆయన కాదా మిమ్మల్ని చేరదీశాడు? ఆయన కాదా నిన్ను చేర్చుకున్నాడు? నీలాంటి వాడు నాకు అవసరం లేదు. అప్పులోళ్ళు నాకెందుకు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు నాకెందుకు అని ఆ రోజు త్రోసేస్తే మీరు ఈరోజు వీరులు అయ్యేవాళ్ళు కాదు, నాయకులు అయ్యేవాళ్ళు కాదు. ఆ స్థితి వచ్చిందంటే దావీదు ద్వారా కదండి. కానీ వాళ్ళందరూ ఏకమైపోయి అతని ఏకాకిగా మార్చేశారండి. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు, బైబిల్ సెలవిస్తుంది. అందుకే దావీదు అంటాడు, ప్రభు నా బాధ ఏంటంటే నా ఇంట్లో నన్ను ఒంటరివాడిని చేశారు. యుద్ధ భూమికి వెళ్తే అక్కడ మా అన్నయ్య ఎవరిని కలవనీయకుండా నన్ను తరిమేసి అక్కడ నన్ను ఒంటరివాడిగా చేయాలనుకున్నారు. సరే, నేను పోగు చేసుకున్న, నేను కట్టుకున్న సామ్రాజ్యం ఇది నా సామ్రాజ్యం అని భావించాను. ఈ సామ్రాజ్యంలో కూడా నన్ను ఏకాకిని చేశారని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, దావీదు యుద్ధానికి వెళ్ళు, తప్పక నీ వారందరూ నీవు దక్కించుకుంటావు. నీవు ఎప్పటికీ నీ ఒంటరివాడు కానే కాదు, నా తోడు నీకుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి ఎవరి గుండెలో ఏ బాధ దాగి ఉందో తెలీదు, ఎవరి జీవితంలో ఏ ఒంటరితనం వేధిస్తుందో తెలీదు, ఆ ఒంటరితనంలో ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో తెలియదు, ఆ ఒంటరితనంలో మానవుడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. మరి ఈ రాత్రి ఈ ఆపదలో దేవునికి మొరపెట్టగలిగితే ప్రతి స్థలమందు నా దేవుడు నీ కోసం దిగి వచ్చి నీ జీవితంలో ఆ ఒంటరితనాన్ని, ఆ ఏకాంతం, లేకపోతే ఆ ఏకాకిగా ఉన్న అనుభవాన్ని పోగొట్టి ప్రతి స్థలం ముందు నీ ముందర నా ప్రభు నీ పక్షాన నడవబోతున్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, 2వ మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుదామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం త్వరగా. కాబట్టి తన పిల్లలు రక్త మాంసము గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింప చేయుట కొరకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములో పాలు పంపులు పొందాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. జీవితకాలం అంతా మరణ భయముతో, జీవితకాలం అంతా మరణ భయం అనే దాస్యములో ఉన్నవారిని విడిపించడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మరణ యొక్క అధికారం అపవాది చేతులకు వెళ్ళిపోయింది. చరిత్ర మనం చదివితే దేవుడు ఆదామును సృష్టించాడు, అవ్వమ్మను సృష్టించాడు, వాళ్ళని ఏదైనా తోటలో ప్రభు ఉంచాడు. ఏదైనా తోటలో వారిని ఏలుబడి చేయమని ప్రభు ఇచ్చాడు. ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాలని తినే హక్కును దేవుడు ప్రసాదించాడు. మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలు ఆ ఒక్కటే కదా ప్రభు చెప్పింది. 100 ఆశీర్వాదాలు ఇచ్చి ఒక్క మాటే కదా ఇది చెయ్యొద్దని. 100 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 100 రకాలమైన ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు దేశానికి ఒక ఫలం, రాష్ట్రానికి కొన్ని ఫలాలు, రకరకాలమైన ఫలాలన్నీ ఉన్నాయి అక్కడ. ప్రపంచంలో ఉన్న ఫ్రూట్స్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉన్నాయి. తినొచ్చు కదా, ఒక యాపిల్ తినొచ్చు కదా, ఒక గ్రేప్ తినొచ్చు కదా, సపోటా పండు తినొచ్చు కదా, ఒక దానిమ్మ పండు తినొచ్చు కమ్మా, ఓ 10 అరటి పండు తినొచ్చుగా. కానీ సాతాను చేత ప్రేరేపించబడి అపవాది ప్రేరణకు లోనైపోయి, అపవాది యొక్క ప్రేరణకు లోను సాతాను గడు. మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన దగ్గర ఉన్నదాని గురించి వాడు మాట్లాడు, మన దగ్గర ఏమైతే ఉండదో దాని గురించి ఆయన ఫోకస్ చేస్తూ ఉంటాడు.
నేను దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మనకు లేని దాని గురించి కాదు ఫోకస్ చేయాల్సింది, మనకు దేవుడు ఏమి ఇచ్చాడో దాని గురించి మనం ఫోకస్ చేయాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక తల్లి ఉందండి, ఒక సహోదరి ఉందండి. చాలా మంచి భర్త, హస్బెండ్ చాలా మంచోడు. ఎంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ గలవాడండి. చాలా చక్కగా చూసుకుంటాడు. ఆమెను ఏ విషయంలో నొప్పించుడు, బాధించుడు. ఆమె ఎప్పుడన్నా ఆమె లేటుగా ప్రార్థనకు లేటుగా వెళ్ళింది అనుకో, ఇంటికి ఆలస్యంగా లేచింది అనుకోండి, ఆయన ముందే లేచి సిద్ధపడిపోయి ఆయన కాఫీ తాగి, ఆమె కూడా ఒక కప్పు కాఫీ పెట్టి, ఆమె కాఫీ రెడీ చేశాను, తినేసి బ్రేక్ఫాస్ట్ నా కోసం తయారు చేసుకున్నాను నేను, నీకు కూడా 2 అట్టేసి కొంచెం పచ్చడి చేసి పెట్టాను, నువ్వు లేచి మొహం కడుక్కొని, పాసినోడితో కాకుండా మొహం కడుక్కొని తిను, అలసిపోయినట్టున్నావు, రాత్రి అగాపే మినిస్ట్రీ మీటింగ్కి వెళ్ళినట్టున్నావు, అలసిపోయి మంచిగా తడిసి వచ్చేసి అలసిపోయినట్టున్నావు, నేను మధ్యాహ్నం భోజనం కూడా ఆన్లైన్లో బుక్ చేస్తాను, ఏంటి జొమాటోలోనో ఏదో ఉన్నాయి, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, వాళ్ళు నీకు పంపించేస్తారులే, తిను, సాయంత్రం ఏదైనా వండుకోవచ్చులే, రస్ తీసుకోలే, మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా ఉన్నట్టుందిగా అగాపే మీటింగ్కి వెళ్ళాలిగా నీవు అని చెప్పి, మంచి భర్త అండి. చాలా మంచి విషయాలు, కుటుంబం చాలా అన్యూన్యంగా ఉంటారు. కానీ వాళ్ళకున్న కొరత ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు, సంతానం లేదు. సాతాను గడు ఆమె దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నీవు అగాపే ప్రార్థనకు పోయినా, హోసన్న ప్రార్థనకి వెళ్ళినా, ఆదరణకర్త ప్రార్థనకి వెళ్ళినా, నీవు ఏ ప్రార్థనకి వెళ్ళినా దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడా, నీకు సంతానం ఇచ్చాడా అంటుంటాడు. ఈమెమన్నాలి దానికి, అయ్యా నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు, 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన నా భర్త ఉన్నాడు. చెప్పట్లు కూడా మంది గట్టిగా. ఇప్పుడు సైతాను గడు అక్కడ ఉంటాడా? ఉండడు కదండి. అదే సాతాను, నేను కూడా అదే అనుకుంటున్నాను అంటది సాతాను. అందుకే ఈ ప్రార్థనల గీర్తనలకి సింతకాయే రాలు, నా మాటిను ఆడాడో తీసుకెళ్తాం, అక్కడ తాయిత్తు కడతారు. అర్థమైందండి? ఏదో చెప్తాడు వాడు సలహాలు. అందుకే నువ్వేమనంటే, ఒరే పిచ్చోడా, సంతానం ఇప్పుడు పిల్లలు కానీ ఏం చేయాలి చెప్పు, కంగారు ఏం లేదు, దేవుడు నాకు ఇవ్వాలనుకునే దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పటికీ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. నా భర్తను బట్టి నా దేవుని నేను మహింపరుస్తాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. తోటలో ఇన్ని ఫలాలు ఉన్నాయి కదా, ఒరే సాతానా, మాకు దాని జోలి ఎందుకు, అక్కడికి వెళ్ళొద్దన్నాడు. మా ప్రభు మాటను మేము కాదనము, మాకు లేని వాటి గురించి మాకు బాధ లేదు, దేవుడు మాకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో మేము సంతోషిస్తాం అనాల్సింది ఆమె. కానీ తన ఫోకస్ అంతా కూడా దేవుడు ఏది వద్దన్నాడు, ఏది కాదన్నాడు. ఎందుకు వద్దన్నాడు అంటే సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఆ ప్రాయానికి కావలసింది ప్రభు ఇస్తాడు, యవన కాలంలో ఆ యవన కాలానికి కావలసింది ఇస్తాడు, మధ్య వయసు వచ్చిన తర్వాత అప్పుడు కావాల్సింది ప్రభు ఇస్తాడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు అప్పుడేదో అవసరమో అది ఇస్తాడు ప్రభు. ఆ మంచి చెడులో తెలివి ఇచ్చే వృక్ష ఫలాలు దేవుడు ఇవ్వకూడదనేవి లేదు, ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. ఆ తర్వాత జీవ వృక్ష ఫలాలకి వారిని హక్కుదారులుగా చేస్తాడు, ఇస్తాడు, సమయం ఉంది దానికి. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం అనే అధికారం అపవాది చేతులకు వెళ్ళిపోయింది. వాళ్ళ పాపం చేయడం వల్ల అధికారం అపవాది చేతులకు వెళ్ళిపోయిందండి. ఆ అపవాది చేతి నుండి మరణ బలము గలవాడు అని వాక్యాలు మనం చూస్తాం. అపవాది చేతి నుండి అధికారాన్ని తీసుకొని మనుషులకి నిత్య జీవాన్ని ప్రసాదించాలి. జీవితకాలం అంతా మరణ భయంతో మానవుడు ఎంత ధైర్యవంతుడైనా మీరు చూడండి, ఆ మరణం అనే ఆ స్టేజ్ వచ్చేసరికి భయపడిపోతూ ఉంటారు. మరణం అనే మాట వినబడేసరికి భయపడిపోతారు. చనిపోయిన వాళ్ళు ఇంటికి పోవడానికి కూడా కొంతమంది భయం. చాలామంది చెప్తుంటారు, చనిపోయిన ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఓ మరణ భయం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. జీవితకాలం అంతా మరణం అనే దాసత్వంలో ఉన్న మనుషుల్ని విడిపించడం కోసమే మనం రక్తమాంసం కలిగిన వారు కనుక ఆయన రక్తమాంసమును ధరించుకుని వచ్చి తన మరణం ద్వారా అపవాది క్రియలన్నిటినీ జయించి మరణ భయం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచివేశాడు ప్రభు. క్రైస్తవ సమాజమా, ఒకవేళ భౌతికంగా మనం మరణించవచ్చు, కానీ మన ఆత్మకు చావు లేదు, మన ఆత్మకు మరణం లేదు. మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. భౌతికమైన దేహం ఒకవేళ మరణించవచ్చు, కానీ మన ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే మరణపు ముళ్ళును ప్రభు విరిచాడు.
జీవితకాలం అంతా మరణమనే దాస్యానికి లేకపోతే మరణమనే బానిసత్వానికి బంధించబడిన స్థితిలో భయంతో ఒకవేళ బ్రతుకుతున్నామేమో. మనకున్న భయాలన్నిట్లో నుండి ప్రభు మనల్ని విడిపించే దేవుడు. ఆమె చెప్పినందుకు గట్టిగా గట్టిగా హల్లెలూయా. అందుకే మేము ఈ సంవత్సరం పాటలో ఆ పదాన్ని కూర్చాం. ఏమంటే, నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అనండి, నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఇంకొకసారి, నా తోడు అంతే చాలయా, భయమే లేదయా, నా తోడు అంతే చాలయా, నా ముందు నీవుంటే. హల్లెలూయా. ఒక మనిషిలోనికి భయం వస్తే ఉండాల్సిన భయం ఏంటంటే దైవ భయం. దేవునికి భయపడాలి. శరీర సంబంధమైన లేకపోతే మరణాన్ని గురించిన భయమో లోకాన్ని గురించిన భయం ఒక మనిషిలోకి వస్తే అది ఏం చేస్తుందో తెలుసండి, దేవునికి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. దేవుడు ఏదైనా తోటలో సంచరిస్తుంటే ఆదాము అవ్వమ్మ చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. భయం ఎప్పుడైతే ఏర్పడిందో దేవునికి దూరం అయిపోయారు. ఈ రాత్రి కొందరి జీవితంలో భయం అనేది దేవునికి దూరంగా తీసుకెళ్తుందా? దేవుని భయం నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. లోకపు భయం మనిషిని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఆయన కృపకు దూరం అయిపోతున్నామేమో, ఆయన వాక్యానికి దూరం అయిపోతున్నామేమో, ఆయన సన్నిధికి దూరం ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నీవు? దేవుడు నిన్ను వెతుక్కోవాలా? దేవుడు నిన్ను వెతుక్కోవలసిన పరిస్థితిని కొంతమంది ఉన్నాడు. దేవుడు వెతకాలి వెళ్ళి. సరే, ఒకసారి అయితే వెతుక్కోవచ్చు బాబు. కొంతమందికి ఇదే పని, వాళ్ళు తప్పిపోవడం దేవుడు వెతుక్కొని రావడం, వీళ్ళు తప్పిపోవడం ఆయన వెతుక్కొని రావడం, ఇంక ఇదే పని ఆయనకి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎందుకు తప్పిపోయావు? ఎందుకు తప్పిపోయావు? మందలో ఉండవలసిన నీవు ఎందుకు మందల నుండి తొలగిపోయావు? 99 గొర్రెలను అక్కడ వదిలేసి నీ కోసం దేవుడు మరలా రావాలా? మందలో ఉండవలసిన వాడు ఒకప్పుడు నీవు తప్పిపోతేనే కదా దేవుడు తీసుకొచ్చి మందలో పెట్టాడు. నీవు మరలా వెళ్ళి పొదలో చిక్కుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అహంకారమా? వస్తాడులే, కాపరే కదా వస్తాడులే అని అహంకారమా? లేకపోతే నీ జీవితం మీద నీకున్న నిర్లక్ష్యమా? మందలో ఉండాలనే ఆ దైవభక్తి లేకపోవడం వల్ల పొదలో చిక్కుకుంటే వస్తాడులే చీకటి పడు వస్తాడులే అహంకారమా? ఒకవేళ ఆదామ ఎక్కడున్నామంటే సన్నిధికి దూరం అయిపోయి ఆయన చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. భయం అనేది, అనవసరమైన భయం అనేది కృపకు దూరం చేసేస్తుంది. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో నా భయాలన్నిటి నుండి మనల్ని విడిపించాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయంగా ఉన్నప్పుడు దేవుని చూడండి, భయం వేసినప్పుడు ప్రభుని చూడండి, మరణ భయం వేధిస్తున్నప్పుడు దేవుని చూడండి, మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుని వైపు చూడండి. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో అనే భయం ఏర్పడినప్పుడు దేవుని వైపు చూడండి. నవ్వుతా ఉంది, దేవుడు మాట్లాడుతుంటే నవ్వుతుంది ఆమె. కొంతమందికి నవ్వే సందర్భం వచ్చినప్పుడు నవ్వుతే పర్వాలేదు. కొంతమంది ఏంటి మంచి మాటలు చెప్తున్నప్పుడు ఎందుకు నవ్వడం? అర్థమైందండి? మీరు కాదండి, ఆమె. దేవుడి మీదడికి నేను వచ్చినప్పుడు శారా గర్భంలో చక్కని కుమారుడు ఉంటాడని చెప్తుంటే అవిశ్వాసపు నవ్వు. ఏ నవ్వండి? అవిశ్వాసం. కొంతమందికి దేవుని గురించి చెప్తుంటే పెదాలు ఇరుస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. అందుమంది ఇవన్నీ జరిగాము ప్రార్థనకు వస్తారు. మరలా హాస్యాస్పదపు లేకపోతే అవిశ్వాసపు నవ్వుతూ ఉంటాం. వెంటనే ఇస్తారా ఇసారా నువ్వెందుకు నవ్వేవంటే భయపడిపోయాము. ఏమని చేసింది తెలుసండి? నేను నవ్వలేదయ్యా అంటుంది. అంటే భయం అనేది మనల్ని రకరకాలమైన అబద్ధాలు మాట్లాడిచ్చేస్తాడు మనతో.
అందుకే భయానికి చోటు ఇవ్వద్దు. బైబిల్ భయపడద్దు అని ప్రభు ఎందుకు చెబుతుంటే, భయం అనవసరమైన సమస్యలకు మనం తీసుకెళ్తుంది, కృపకు దూరం చేస్తుంది, దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అనవసరమైన భయం ఈరోజు కొంతమందికి. ప్రభు నన్ను అంగీకరిస్తాడు లేదు, నన్ను స్వీకరిస్తాడు లేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, అనవసరమైన భయానికి దూరం అవ్వద్దు. యోబులాగా నీవు నన్ను చంపినా కూడా నేను నిన్నే ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నన్ను చంపినా కూడా నేను నిన్నే నమ్ముకుంటాను. అంతే. నన్ను చంపినా నేను యథార్థతను విడిచిపెట్టిన, నా దేహం ఇలాగే క్షీణించిపోయినా పర్వాలేదు, నా దేహం ఇలాగే మట్టిగా మారిపోయినా పర్వాలేదు, నా దేహం అంత ధూళిగా మారినా పర్వాలేదు, ఈ ధూళిలో నుండి మరలా నీవు నన్ను జీవింపచేస్తావు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా. అది నమ్మకం. దేవుని మీద నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉండదు. మరి ఈరోజు అనవసరమైన భయాలు నిన్ను పలు విషయాలకి నడిపిస్తుందేమో. నా దేవుడు భయాలన్నింటి నుండి నేను విడిపించి రక్షించునుగాక. హల్లెలూయా. యాకోబు కష్టపడి సంపాదించిన సంపాదన అంటే వాళ్ళ అన్నకు భయపడిపోయి సగం భాగాన్ని లేకపోతే 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని వాళ్ళ అన్నకి ఫ్రీగా ఇచ్చేశాడు. లాబాను నీ మీదకి వచ్చినప్పుడు లాబాను గద్దించిన దేవుడు ఏశావును గద్దించలేడా? మన జీవితాల్లో జరిగిన మేలులన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఒక భయం వచ్చినప్పుడు, ఆపద, నాకు ఏదైనా ఒక భయం కలిగే వాతావరణం, ఏదైనా ఆపదలు ఏదైనా వస్తే నాకు వచ్చినప్పుడు నేను వెంటనే ఒకటే గుర్తు చేసుకుంటాను. నా జీవితంలో కొన్ని వింతైన అనుభవాలు ఉంటాయి. అవి చెప్తే మీకు నవ్వు వస్తుందేమో. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏదైనా ఓ పెద్ద ఆపద వచ్చి ఏదైనా కలవరం కలిగినప్పుడు వెంటనే నేను ఒక నోట్బుక్ తీసుకొని దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళన్నీ రాస్తూ ఉంటాను. కూర్చొని రాస్తూ ఉంటానండి. దేవుడు నా ఏమండి 2000లో చేసిన మేలు, 2001లో చేసిన మేలు, 2002లో చేసిన మేళ్ళు, అవన్నీ కూడా ఒక పేపర్ పెట్టుకొని రాస్తూ ఉంటాను. బ్రదర్స్ వచ్చానా, ఏం రాస్తున్నారు, పేపర్ రాస్తున్నారు ఏంటి అని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే దేవుడు నన్ను కరుణించిన విధానం, నన్ను రక్షించిన విధానం, నాకు మేలు చేసిన ఇవన్నీ రాస్తూ ఉంటాను. రాసి వాటన్నిటికీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. రాస్తూ ఆ ప్రాసెస్లో నాకున్న ఆపద ఏదో ఉంది కదండి, దాన్ని మర్చిపోయి ఉంటాను. దాని భయం నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. మనం అట్ట కాదు. గొంతు కింద చిన్న గడ్డ, అది ఎందుకు వచ్చిందో తెలీదు. అర్థమైందండి. ఈ గడ్డ ఏమై ఉంటుంది, ఇది క్యాన్సరే అయి ఉంటుందా? ముక్కను పైకి పంపించాలంట. ముక్కను తింటారు కానీ ముక్కను పైకి పంపించరు. ఏంటో నాకు ముక్క లేకపోతే ముద్ద దిగదు, కానీ వాళ్ళేమో పైకి పంపించమంటున్నారు. ఆలోచించి లేని రోగాలు ఎందుకమ్మా నువ్వు తెచ్చుకునేది? భయపడి లేని సమస్యలు ఎందుకు కొని తెచ్చుకోవడం? నువ్వు భయపడితే అపవాదికి రెడ్ కార్పెట్ వేసినట్లే, నువ్వు భయపడితే సాతానికి తలుపు తీసినట్లే, నువ్వు భయపడితే అపవాదికి అవకాశం ఇచ్చినట్లే. భయపడుటకు మనం పిరికి ఆత్మను పొందలేదు, మనం దత్తపుత్రాత్మను పొందాం. దేవుడు చేసిన మేళ్ళు తలంచుకుని కష్టపడి పోరాడి ఆయన సంపాదించుకునే సంపాదన అది వాళ్ళ అన్నకు భయపడిపోయి పంపించి, నీకు లాభాను నిన్ను తరుముకుంటూ వచ్చినప్పుడు రక్షించిన దేవుడు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు వెళ్ళి లాభాంతో మాట్లాడి, మంచి కానీ చెడు కానీ యాకోబుతో మాట్లాడడానికి వీల్లేదని ప్రభు మాట్లాడాడు కదా. లాభాను మీద జయం ఇచ్చిన దేవుడు ఏశావు మీద జయం ఇవ్వడా? అనవసరమైన భయాలు, అనవసరమైన కలవరాల మధ్యలో నీవు ఉన్నావేమో. ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు నీ గుండె లోతులో దాగిన ఏ భయాలైనా వాటన్నిటి నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఒకటి, నీ బాధల నుండి విడిపిస్తాడు. రెండవదిగా నీ భయాలన్నిట్ల నుండి దేవుడు విడిపించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. వివరణ ఏముండదు, జస్ట్ రెఫరెన్స్ చెప్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం. లూకా 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతుంది. చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి చేతులుంచగా చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా.
గట్టి గట్టిగా హల్లెలూయా. ప్రభు అదే కదండి కీవర్డ్లో మనం అదే కదండి చదవండి. ఆపత్ కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. 18 ఏండ్ల నుండి దేవుని మందిరంలో, సమాజ మందిరంలో ఉన్న ఒక స్త్రీ బలహీనపరిచి ఒక దయ్యం ఆమెను పట్టి పిడుస్తుంది. బలహీనపరిచి ఒక దయ్యం ఆమెను వేధిస్తుంది. 18 సంవత్సరాల నుండి ఆ చోటు ఉందండి. 18 సంవత్సరాల నుండి ఆ దయ్యం ఆమెను వేధిస్తుంది. యేసు ప్రభు ఆమెను చూసి ఆమెను సమీపించి, అమ్మ నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నామని తన చేతులు ఆమె మీద ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. ఆమెను చెప్పనది గట్టిగా హల్లెలూయా. బాధల నుండి విడిపించే దేవుడు, భయాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మూడోదిగా మన బలహీనతలన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. స్తోత్రం చెప్పడదు గట్టిగా. ఏదో బలహీనత, అది దేహంలో కావచ్చు, ఆత్మలో కావచ్చు, అది ప్రాణంలో కావచ్చు, అది శరీరంలో కావచ్చు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత మిమ్మల్ని వేధిస్తుందా? నా దేవుని కరములు ఈ రాత్రి మీ వైపు చాపబడుతుందండి. దేవుని వాక్కు మిమ్మల్ని సంధించబోతుంది. దేవుని స్వరాన్ని ఈ రాత్రి మీరు వినబోతున్నారు. నిశ్చయముగా మీ బలహీనతలన్నిట్లో నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. ఈ రాత్రి మనసారా మీరు దేవుని మహిమపరచుదురుగాక, దేవుని మహిమపరచుదురుగాక. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి లేవలేని, నడుము వంగిపోయి తన తల పైకెత్తలేని స్థితిలో ఉన్న ఆమె దీన స్థితిని ప్రభు కటాక్షిస్తే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. ఆమె ఏ బలహీనత మిమ్మల్ని వేధిస్తుందో, ఎన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నా, అది ఎలాంటి చీకటి శక్తులైనా, లోకంలో ఎన్నో శక్తులు ఉండొచ్చండి, అవి శక్తులు మాత్రమే. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. దయ్యాన్ని కాదు నీవు మహిమపరచవలసింది, నీకున్న జబ్బును కాదు నీవు మహిమపరచవలసింది, నీకున్న బలహీనతను కాదు నీవు మహిమపరచవలసింది. దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. నీ బలహీనతల గురించి మాట్లాడుతూ ఉండొద్దు. ప్రార్థన చేయడం తప్పని కాదు, నీ బలహీనతను ప్రభుకు చెప్పు. నాకు ఇలాంటి జబ్బు ఉంది, నాకు ఇలాంటి సమస్య ఉందని ఊరంతా చాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో ఒక బలహీనత ఉంటే దాన్ని ఊరంతా చాటి చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా తోడుకుంటే కొంచెం తేలిక అవుతుందంట. ఎక్కడ తోడుతున్నావమ్మా? నా గోడంతా తోడుకుంటే తేలిక అవుతుందని కొంతమంది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పి 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 బలహీనత పెరిగిపోవడం. కానీ అపవాది తంత్రాలు చిక్కుకుంటున్నావేమో, అపవాది నేను బలహీనపరిచి కూర్చోబెట్టాడేమో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు బాలుడివి, నువ్వు నత్తివాడివి, నీ చేత కాదు, నీవేం చేస్తావు, నీ బతికెంత, నీ బతికెంత, ఎవడు అంటే పర్వాలేదు, నీవు నా బతికెంత, అయ్యా దీనరాలనయ్యా, పేదరాలనయ్యా. కొంతమంది ప్రార్థన కూడా మహా దీనంగా ఉండాలి కదండి. మరి అయ్యా పాపినయ్యా, ఇంకెంతకాలం పాపలో ఉంటావమ్మా, ఇంక రావా? ఇక ఎప్పుడు చేసే పాపినైనా నా ప్రార్థన ఆలకించుకోండి. నీకు ఎంతసేపటికి ఆ పాపి ప్రార్థనైనా ఓ పరిశుద్ధ ప్రార్థన చేయలేవా? ఎప్పుడు చూసిన పాపినైనా నా ప్రార్థన ఆలకించమంటే ఇంక పరిశుద్ధతలోకి రావా? ఇక నీతిమంతులుగా మార్చబడలేవా? ప్రశస్తమైన నీతివంతుని ప్రార్థన నేర్చుకోలేవా? అయ్యా మట్టినయ్యా, ధూళినయ్యా, దుమ్మునయ్యా, ఇక చాలా ఉంటాయండి అవన్నీ. ఎందుకు వల్ల ప్రైజ్ లార్డ్. కూరలో కరేపాక లాంటిదన్నయ్యా, పంటిలో పాచి లాంటిదన్నయ్యా, అయ్యా తల్లో పెయిన్ లాంటిదన్నయ్యా, ఒంటి మీద మురికి లాంటిదన్నయ్యా. నా ప్రార్థన ఎంతసేపటికి ఇదేనా? ఎవరో నేను బలహీనపరుస్తున్నారు. నీ బలహీనుడివి, నీ కుటుంబం బలహీనమైనది, నీ కులం ఏంటి, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి అని ఎవరో నేను బలహీనపరుస్తున్నారేమో. తుదకు ప్రభునందు మనం బలవంతులుగా మారాలి, బలవంతులుగా మారాలి. ఎవరో బలహీనపరిచారు, గిద్యోని నువ్వు పిరికివాడివి, నీ బలహీనుడివి, నీ వల్ల కాదు, చేత కాదు, గానుగు చాటుకు వెళ్ళు. పెద్ద హీరో అనుకుంటున్నావా? పోరా గానుగు చాటుకు వెళ్ళు, పెద్ద హీరోలాగా బయలుదేరవు అన్నట్టున్నారండి. అందుకే నా బతికి ఎంతేనేమో, మా పితరులు చెప్పిన మాటలని ఒట్టివేమో, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పిన మాటలని ఒట్టివేమో. దేవుడే తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది? మా పూర్వీకులు, మా పితరులు మాకు నేర్పినాయని ఒట్టివేమో.
అవి కల్పనా కథలవేమో అని భావించి గానుగ చాట్లో దిగి, లేకపోతే గానుగ చాటుకి వెళ్ళి, ఆ గానుగ అనేది లోతైన స్థలం ఉంటుంది, దాంట్లో దిగి అక్కడ గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు దిగి వచ్చి అంటాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే బిత్తరపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు తనని ఆ మాటతో పిలవలేదు, అలా సంభాషించలేదు, అలా పిలవలేదు, అలా పలకలేదు. మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని పిరికి వాళ్ళగా చేస్తారు. మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని బలహీనపరుస్తారు. నీకు లేని బలహీనత ఏదో, ఏంటి మొహం ఒకలాగా ఉందంటారు. ఏం లేదు, బాగానే ఉంటుంది. ఆమె చెప్పిన కాడి నుండి మనకు డౌట్ వస్తుంది, ఏంటి అవును నిజమా నా మొహం ఏదో మారిందని. అనవసరమైన భయాలు కదండి. ఏం మా నీరసంగా ఉన్నాం అంటారు వాళ్ళు. ఏం లేదండి ఆంటీ గారు, నేను బాగానే ఉన్నాను, 16 ఇడ్లీలు తిన్నానండి, నీరసం ఎందుకు అనాలి. కానీ మీరు అవునండి నీరసంగా ఉన్నానండి. బలహీనపరిచే దురాత్మ అది. నీ కుటుంబాన్ని బలహీనపరిచే దురాత్మ, నీ పిల్లల్ని బలహీనపరిచే దురాత్మ, దయ్యం సంవత్సరాలు నీ నెత్తి మీద కూర్చొని ఊరేగుతుందేమో. ఈ రాత్రి ప్రభు నేను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన చేతులు నీ వైపు చాపబడుతుందండి. ఆయన స్వరం నీ చెవులు వినబడతా ఉంది. నీ విడుదల ఈ రాత్రి, నీ బలహీనత నుండి నా దేవుడు నేను విడిపించునుగాక. ఈరోజు నువ్వు చక్కగా నిలబడబోతున్నావు. నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ ఆత్మని వేధిస్తున్న బలహీనత నుండి నీకు విడుదల కలుగునుగాక. చూడండి, కొంతమంది ఆమెను అనరు, ఎందుకంటే వాళ్ళకి కావాలి ఆ బలహీనత. అర్థమైందండి? బలహీనంగా ఉన్నామనుకోండి, ప్రజల కనికరం దొరుకుతుంది కదా. ఈ రాత్రి నా దేవుడు మీ బలహీనత నుండి మీకు విడుదల దయచేయునుగాక. అనండి ఆమెన్, అనండి ఆమెన్. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. తరతరాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి బలహీనత నుండి నీకు విడుదల కలుగునుగాక. ఈ రాత్రి మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఈ రాత్రి మీ కుటుంబాలు అభివృద్ధి పొందునుగాక. ఈ రాత్రి నా దేవుని దీవెన నీవు పొందుదువుగాక. ఈ రాత్రి నా దేవుడు నీ ద్వారా మహిమను పొందునుగాక. మీరు దేవుని మహిమ పరచుదురుగాక. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరచునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలిచి, ఇప్పటి వరకు మనం విన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకునే ప్రార్థన మీద మీ జీవితం, మీ జీవనం ఆధారపడుతుంది. ప్రార్థన చేసుకోండి. బాధపడుతున్నావా? బాధల నుండి విడుదల. భయపడుతున్నావా? భయాల్లో నుండి విడుదల. బలహీనంగా ఉన్నావా? ఆ బలహీనత నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. 2 చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. యేసయ్య, మీరు ఏ కండిషన్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు నిజంగా బాధలు ఉంటే, ఏకాకిగా బాధపడుతుంటే ప్రభుత్వంలో ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను విడిపించు. ఆపత్కాలములు నన్ను గురించి మొరపెట్టు. నేను నిన్ను విడిపిస్తాను. ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. మనస్ఫూర్తిగా స్వరమెత్తి అందరూ ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే, చప్పట్లు,
జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుటకే గట్టిగా జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో ప్రాణభయమును యేసయ్యా ప్రాకారములను స్థాపించిన సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన ఫలమిచ్చెను. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఆరాధించి ఆరాధించి గణపరతును. ఆరాధించి చప్పట్లు ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి యేసయ్యా, నిన్నే ఆరాధించి నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి యేసయ్యా, ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. ఆరాధించి శమరమణమణ గతులను ఆరాధించి గణపరతును. ఆరాధించి గణపరతును. గణపరతును. ఆరాధించి గణపరతును. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే ఓదార్చిన ఇన్నాళ్ళుగా ఓహో తల్లివలే ఓదార్చిన ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవే. ఓ రెండు చేతులు జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును.
నిన్నే ఆరాధించి గణపరతు, ఆరాధించి గణపరతు, నిన్నే ఆరాధించి గణపరతు, ఆరాధించి హో హో యేసయ్యా ఓ ఓ హో. ప్రార్థన చేసుకుందాం అందరూ. దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. కుడి చేతిని పైకెత్తి చిన్న ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మంచి యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దైవజనుల ముఖాంతరములో నుంచి నాతో మాతో మా అందరితో మాట్లాడేందుకు నీకు వందనాలు నాయన. ఈ రాత్రి మా జీవితాలకు విడుదల రాత్రి అని చెప్పిన యేసయ్య నీకు వందనాలు. బాధల నుండి విడుదల, భయము నుండి విడుదల, వ్యాధుల నుండి విడుదల, బలహీనత నుంచి విడుదల చెప్పాను. నీవు ఒంటరివి కావు, నేను మీతో కూడా ఉన్నానని చెప్పిన యేసయ్య నీకు వందనాలు నాయన. రాత్రి నాయన నీ సందుకు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడే విధానం కొరకు వందనాలు అయ్యా. ఇదిగోని ప్రభువా, ఈ సభలను నాయన అయ్యా ఏర్పాటు చేసినటువంటి దైవజనులను దైవించండి ప్రభు. ఇదిగొద్దని ప్రియ దైవజనులను నాయన అయ్యా, ఇదిగొద్దని చౌడ అన్న గారిని దైవించండి అయ్యా. అగాపే పరిచయను దైవించండి ప్రభు. జాషువా గారిని దీవించండి, జుమాను దీవించండి. ఇదిగో ప్రభు, చేరి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ఇదిగొచ్చని నాయన నీ గొప్ప విడుదల కలిగించి ఆదరించి ముందుకు నడిపించి వర్ధంగా చేయమని యేసయ్య పుణ్య నామనతి వినయంగా వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఆపత్కాలములో మొరపెట్టి విడుదల పొంది ఆయన మహింపరచాలని కోరుకుంటున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.